రేయ్! ఏంట్రా నీ గర్ల్ ఫ్రెండ్‌కి ఇలా మెసేజ్ చేశావు? ఇంగ్లీష్‌లో అన్ని తప్పు తప్పుగా మెసేజ్ చేశావేందిరా? అలాగే గ్రామర్ మిస్టేక్ కూడా పెట్టావు కదరా! ఏంట్రా ఇలా మెసేజ్ చేశావు? ఏం చేయమంట? ఇంట్లో పరిస్థితుల వల్ల తెలుగు మీడియంలో అనుకున్నట్లు అరేయ్! తెలుగు మీడియం అయితే ఏంట్రా నేర్చుకోవచ్చు కదా! నేర్చుకోనికి చాలా ట్రై చేశారా. కానీ ఎంత కష్టపడ్డా రావట్లేవురా. ఈసారి ఎలాగో అలా ట్రై చేస్తా ఖచ్చితంగా. కానీ దీనికైతే సొల్యూషన్ ఇయ్యరా. సరే ఇప్పుడైతే నీకొక సొల్యూషన్ చెప్తా నోట్ చేసుకో. అలాగే ఈ వీడియోని మీరు కూడా సేవ్ చేసుకోండి. ఫ్యూచర్‌లో ఉపయోగపడుతుంది. ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్‌లోకి వెళ్లి క్లైబర్‌టైక్ ఏఐ అని సెర్చ్ చేయండి. ఒక యాప్ అయితే వస్తుంది. యాప్‌ని అయితే ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇన్‌స్టాల్ అయ్యాక ఈ కీబోర్డ్‌ని అయితే ఎనేబుల్ చేయండి. ఇప్పుడు మీరు వాట్సాప్ ఓపెన్ చేసి ఏదో ఒక మెసేజ్ తప్పుగా టైప్ చేయండి. ఇక్కడ కింద అయితే ఈ ఆప్షన్ కనిపిస్తుంది. దీన్ని ట్యాప్ చేయంగానే ఇక్కడ రీప్లేస్ అని వస్తుంది. దీనిపైన ప్రెస్ చేయంగానే మీరు ఏదైతే టైప్ చేశారో అది కరెక్ట్‌గా సెంటెన్స్ అయితే వస్తుంది. ఇది మాత్రమే కాదు ఈ మెసేజ్ టోన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ప్రొఫెషనల్, క్యాజువల్ ఇలా మీకు నచ్చిన టోన్‌ని చేంజ్ చేసుకోవచ్చు. అలాగే మీరు మెయిల్ సెండ్ చేయడానికి కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. ఇందులో చాట్‌జీపీటీ అనే ఆప్షన్ ఉంటుంది. ఇది యూజ్ చేసుకొని ఈజీగా మెయిల్ సెండ్ చేసుకోవచ్చు. ఇది కరెక్ట్ చేసిన సెంటెన్స్ మీరు చదువుకుంటే మీరు ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. ఇది నీకు కూడా యూజ్ అవుతుంది.